సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని రుద్రారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని తెలిపారు. సమాజ స్థాపన కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అందరికీ మేలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రుద్రారం గ్రామం నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. నారాయణఖేడ్ పట్టణానికి తరలివచ్చారు. ఖేడ్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేశారు. ర్యాలీ నిర్వహించారు. డీజే సౌండ్ మధ్య నృత్యాలు చేశారు. రుద్రారం గ్రామానికి ఇచ్చేసిన మహోన్నతమైన ఈ ప్రజలందరికీ నా వందనాలు. నా పేరు గుర్రపు మచ్చేందర్, ఎన్ఆర్ఐ. నేను జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ని. ఈరోజు ఈ రుద్రారం గ్రామంలో చాలా బ్రహ్మాండంగా అందరూ కలిసి మనమందరం కలిసి ఈ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ విగ్రహ ఆవిష్కరణలో నేను కూడా పాలు పంచుకున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ తర్వాత కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఇక్కడ యువజన సంఘం సభ్యులందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఇక్కడ ఉన్న యువత అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఆయనను ఒక ఆయన సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా గొప్ప చదువులు చదివి వాళ్ళు కూడా ఈ రుద్రారం గ్రామం నుంచి ఎందరో మంది అమెరికాకు, లండన్కి, ఆస్ట్రేలియా, కెనడా వెళ్ళాలి. ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కావాలి, ఎమ్మెల్యేలు కావాలి. పెద్ద చదువులు చదివి అందరూ ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలి అని నేను కష్టపడి చదివి పైకి రావాలి అని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం లభించినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.